మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆ మాటకొస్తే దేవరాలో నేను చేసింది ఉంది చూసారా, జోగులకి అది నాకు జోగులమ్మ. నేను ఆ టైంలో డెఫినెట్గా నేను డైరెక్టర్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. కొట్టాల శివ గారు. కారణం ఏంటంటే వాళ్ళు దానికి ముందు మంత్రసాని అని ఏదో పేరు పెట్టారు. అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది. మంత్రసాని అంటే మన తెలుగు భాషలో మిడ్వైఫ్ అంటే పురుళ్ళు పోసే ఆమె కదా, మన చిన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది. నన్ను ఏంటిది ఆ క్యారెక్టర్ కాదు కదా, వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా, వాడికి అన్నీ తెలుసు, జరగబోయేది ఏంటో తెలుసు, అలా చెప్తున్నారు కదా అంటే నన్ను సరిగ్గా చెప్పండి. ఈ లోపల వాళ్ళు కింద నన్ను పైకి ఎక్కడో ఎక్కిచ్చేసేవాడు, అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా. సరే కింద నుంచి ఆ మంత్రసాని అంటే నేను పలకను, మీరు మంత్రసారిని ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం పలకను అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్నా. అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థమైపోయింది. హఠాత్తుగా అన్నాడు, అమ్మా మీ పేరు జోగులమ్మ. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఎందుకంటే సో యాప్ట్ కదా ఆ క్యారెక్టర్కి. జోగులు జోగి, పైగా జోగుల అమ్మ కాదు జోగుల ఆయన పెట్టిన దాన్ని బట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో హీస్ క్విక్ థింకింగ్, గొప్ప రైటర్ మేడం ఆయన. నేను ఇక్కడ అంటే నేను షార్ట్కి తయారుగా ఉన్నాను, ఉడక సరదాగా అన్నాను. నేను చెప్తాను సార్ సరే అని సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ ఇవ్వను, ఏదో పిచ్చవాడు వాగాను. వాగితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దాట్. అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో, నేను ఇటు నుంచి నడిచి వెళ్ళాను, అటు నుంచి ఇటు వచ్చాను, అంతే కదా. కానీ దానిలో ఆయన నాకు ఏమి ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు. హీ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్, యూ హ్యావ్ టు వాక్ లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ. నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా, ఇట్లా జరుగుతున్నా తెలుసు, మరి జరిగింది, ఆ రకం ఫీలింగ్ ఉండాలి, అంతేగాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద. ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, అది రాకుండా చేయడం కొంచెం కష్టమే. ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ, ఏమీ చేయకుండా ఉండడం కష్టం. అది దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. దేవర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మేడం, అందుకని ముందే అడిగేస్తున్నాను. చెప్పండి. ఈ మధ్యకాలంలో దేవర 2 ఉండదు అని అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంటుందని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు. అయినప్పటికీ కూడా దేవర 2 ఉండదు 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 అని చెప్పి చాలామంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు. దేవర 2లో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దేవర 2 ఉండబోతుందా ఉండట్లేదా మీకు తెలిసి ఏమైనా క్లారిటీ ఉందా? నేను అనుకోవడం వాళ్ళు తీయదలుచుకున్నారండి, కాకపోతే వాళ్ళు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు తయారుగా ఉండాలి, ఆయన ఆ క్యారెక్టర్ రకంగా మళ్ళా తయారవ్వాలి. ఇట్లాంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ దే సీమ్ టు బి రెడీ విత్ ద స్టోరీ, దే సీమ్ టు బి రెడీ విత్ ఎనీథింగ్, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు నా క్యారెక్టర్కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు. ఐఎమ్ హోపింగ్. బట్ అదర్ దాన్ దాట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం, చెప్పలేం. మీకైతే అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కదా మేడం, ఉండదు తీయట్లేదని మీకైతే ఎవరు చెప్పలేదు కదా? చెప్పలేదు, కానీ నాకు తెలుసు కొద్ది గొప్ప వాళ్ళు తీయదలుచుకున్నారు. ఉంటుంది ఖచ్చితంగా తీయదలుచుకున్నారు. నేను చెప్తున్నాను కదా వాళ్ళు తీయదలుచుకున్నారు, బట్ దే హ్యావ్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. దేవర సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్. అవును. బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ ఆ దేవర ఆయుధ పూజ సాంగ్ మానిటర్లో అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట, ఏంది డ్యాన్స్ అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ గురించి కాస్త చెప్పండి. అది యాక్చువల్గా గణేష్ మా షార్ట్లు ఏం జరగట్లేదండి. నేను 2-3 రోజులు ఉన్నా దానికోసమని. ఒక్కసారి ఆ కార్నర్లో నుంచుని ఉన్నాను, వరాన్ని పట్టుకుని నుంచుని ఉంటాను, అట్లా 2-3 షార్ట్స్ ఉన్నాయి. అది తప్పితే ఇంకేం జరగట్లేదు, అంతా రాత్రే జరుగుతోంది. సరే నాకు ఎవరో చెప్పారు, ఇది ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు, గణేష్ ఆచార్య. ఐ రియలీ
లవ్ హిస్ వర్క్ వర్క్. ఎందుకంటే ఆ స్థూల కాయం ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి, గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా. అంతే మేడం, కరెక్ట్ కదా? కరెక్ట్. సరే నేను ఆయన కలుసుకోవాలని అనిపించింది. నేను జనరల్గా మదర్ టెరెసా అయినా నాకు అనవసరమే, అట్లాంటిది గబుక్కున ఒక ఫీలింగ్ వచ్చింది, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. సరే ఇట్లా తిరుగుతున్నాను, ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా, కుదరట్లేదు. మన డైరెక్టర్ గారు అన్నారు, అమ్మా ఇంకో 2 గంటల్లో ఒక షార్ట్ 2 షార్ట్లు ఉంటే చేసి చెడిపోతారు కానీ ఆయన అన్నారు. మళ్ళీ ఆయన మాట్లాడేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అట్లా తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచున్నారు. आप कहाँ के हैं? बॉम्बे से हूँ. आप फिल्मों में काम करते थे क्या? फिल्मों में ఇక్కడ ఇంత పసుపు ఎక్కడ గుర్తుపడతారు? काम करते तो कौन घूमता है ऐसा? हाँ नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप? मैंने कहा जी मैं करती थी. అని అప్పుడు తెలియను, అంతవరకు తెలియదు. చూస్తే అది గణేష్ మాట్లాడుతున్నాడు నాతోటి. నేను आपसे मिलना था मुझे అన్నాను. అంటే आप कौन है అన్నాడు. అంటే నేను मेरा नाम रामेश्वरी. आपने सुनैना में काम किया ना, आपने फलाना में काम किया. ఆయన మొదలెట్టాడు. మొదలుపెట్టి స్లో మూవింగ్ గానే होते हैं, बड़े प्यारे गाने होते हैं आपके అని మొదలెట్టాడు. మొదలుపెట్టి అరే असिस्टेंट्स को इधर आओ ये बताओ कौन है, याद है वो गाना उसमें आप लोग ऐसे ऐसे करके गाना गा रहे थे, వాళ్ళంతా చేశారంట అక్కడ, ఏ ఓ వలి హీరోయిన్ అని అట్లా చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ట్ గుడ్. అంతే కదా, ఎవరైనా సరే అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకు చాలా బాగుంటుంది. మాట్లాడుతూ నేను అన్నాను, ఫిర్ గానా कैसे आया? बड़ा अच्छा आया. डांस बहुत ही अच्छा करता है ना ये लड़का. నేను కావాలని అడిగాను. అరే యార్ కమాల్ 2 बार देखता है कर लेता है. అట్లా బాగా పొడుగుతారు. సడన్లీ ఆయన నా వంక చూసి గానా దేఖనా చూస్తారా? నాకు అర్థం కాలేదు, కరెక్టా చూడాలా చూడకూడదా ఏమిటి తెలియదు. అంటే అయ్యే అందుకే చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది, మానిటర్ లాగా ఇంత పొడుగ్గా ఏదో ఉంది. అక్కడ తీసుకెళ్ళి మొత్తం పాట చూపించేశాడు. ఎవ్వరు చూడలేదు అప్పటికి. ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ టు సీ పాట. నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా అని అడుగుతున్నా. ఆయన చూపించాడు నాకు, నేను చూసేసాను. ఆ సాంగ్ చూసేటప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ అన్నారంట, ఏంది డాన్స్ ఏంది, ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు అన్నాడు. డెఫినెట్గా ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను, ఎప్పుడు టేక్ చేశాడో మాకు అర్థం కాలేదు. పైగా లాంగ్ టేక్స్. అవును, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి నుంచోవాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద చేయాలి, ఇవన్నీ ఒక్క షాట్లో చేసి పడేస్తాడు. ఒక్క జస్ట్ వన్. నో హి ఈస్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సునైనా సినిమా షూటింగ్ లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది? అవును. అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు, కానీ అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది పాట ఉందండి, సునైనా ఇన్ నజారోं को तुम देखो అని. అది నసీరుద్దీన్ షా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. ఓకే. అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి గుర్రం. కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు. ఓకే. చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు. లైట్లు విపరీతంగా. నేను ఒక 30-40 కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను. దాని మీద పక్క దానిలో కూర్చున్నా, ఈ రకంగా సైడ్ ఆ రకంగా కూర్చున్నా. దాని మీద ఒక షార్ప్ మెటీరియల్ పెడతారు కదా, అది కాల్కి ఏదో అంటారు, దాని మీద ఇట్లా రంగురంగుల ఏకలు ఏదో పెడతారు, అది ఉందన్నమాట. అది 2 అడుగులు తీసి అది బోల్ట్ అయింది. అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నా. ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను వదిలేయాల్సి వచ్చింది. అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది, అది వచ్చి ఇక్కడ గుచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. తమాషా కంటికి ఏమవ్వలేదు,
రెప్పకయింది. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు నల్లగా అయిపోయింది. అండ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట. అంటే ఇట్లా కాలిపోయింది అంతే. నాకేం తెలియట్లేదు, నొప్పి కూడా లేదు. నేను అడుగుతున్నా ఏమైంది అని అడుగుతున్నా అందరినీ. లిటరల్గా నాకు ఇంకా గుర్తుంది, నా మేకప్ మ్యాన్ ఉల్హాస్ అబ్బాయి పేరు, అసిస్టెంట్, నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. నన్ను చూసి ఎలా వెనక్కి భయపడిపోయాడు. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది. ఎట్లా అతను తీసుకురావట్లేదు ఎవరు. అప్పుడు మా డైరెక్టర్ హిరేన్ నాగ్, ఆయన కంగారు పడిపోయాడు. ఆయన పాపం కంగారు పడిపోయాడు. ఆయన అనదర్ డైరెక్టర్, ఆయనతో 2-3 సినిమాలు చేశాను, 3 సినిమాలు చేశాను. వెరీ వెరీ నైస్ మ్యాన్, బట్ హీ వాజ్ నాట్ సమ్వన్ హూ వుడ్ టేక్ కంట్రోల్. మా మొట్టమొదటి డైరెక్టర్ వచ్చాడు పరిగెట్టుకుంటూ, లేక్ టండన్ గారు, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తను మన నసీర్ వైఫ్ రత్న, ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండేవాడు. రత్న కూడా వచ్చింది. రత్న న్యూ ఆల్ అబౌట్ దాదర్ ఏరియా బాగా తెలిసింది. రాజ్ కమల్ స్టూడియోలో జరిగింది. తనందరూ నేను తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్లారు. అప్పటికప్పుడు వాళ్ళు కుట్లు వేశారు ఇక్కడ. ఆ కుట్లు వేయడంలో ఏదో తేడా వచ్చింది కొంచెం. అదేంటంటే అది చాలా సెన్సిటివ్ మసిల్ అంటే ఇది, ఈ పైది సపోజ్ టు బి వెరీ ఎలాస్టిక్ బట్ ఆల్సో వెరీ సెన్సిటివ్. దానికి ఆ ఇంపాక్ట్ ఎంత వచ్చిందంటే ఒక టోసిస్ అని ఒక రకంగా డెవలప్ అయింది. టోసిస్ అంటే ఏంటంటే డ్రూపింగ్ ఐలిడ్, ఇది ఇట్లా ఇలా వచ్చేసింది అనమాట. అది కరెక్ట్ అవ్వడానికి కనీసం 9 నెలలు పడుతుంది. అంటే అప్పుడు న్యాచురల్గా కరెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది కాకుండా ఈ బ్లాక్నెస్ కూడా 9 నెలలు పడుతుందని చెప్పారు. నిజంగానే 9 నెలలు పట్టింది. కానీ ఆ ఒక్క దెబ్బ తగలకుండా ఉండుంటే చాలా అప్పుడు చాలా సినిమాలు వదిలేయాల్సి వచ్చింది. రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, రిషి కపూర్, వీళ్ళందరితో చేస్తాం సినిమాలు. సైండ్ ఈరోజు రేఖా గారితో పాటు ఆ పక్కన మీకు చేరుండే బహుశా ఉండనండి. రేఖా గారిలో ఉండే క్వాలిటీస్ వేరే, నాలో ఉండే క్వాలిటీస్ నాకున్నాయి. కానీ రేఖా గారిలో టిపికల్ హీరోయిన్లో ఉండాల్సిన క్వాలిటీస్ కొంచెం ఎక్కువ. నా ఉద్దేశం చాలా పెద్ద సినిమాలు కదా పోయింది, పెద్ద సినిమా. మీరు నిజం సినిమాలో కొన్నేళ్ల క్రితం, ఒక 23 ఏళ్ళు 22 ఏళ్ల క్రితం మీరు యాక్ట్ చేసిన మహేష్ బాబు ఈరోజు రాజమౌళి గారితో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. అవునట. అంటే ఆ ఎక్కడి నుంచి 23 ఏళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూస్తే ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి అనమాట. సో మీకు ఎలా కనిపిస్తున్నారు మీ మహేష్ బాబు? ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఎ లాట్ ఆఫ్ లక్. నేను చాలా మంచి మనిషి, చక్కగా అదేదో ఆశీర్వాదం ఉంటుంది చూసారా, 3 పువ్వులు 6 కాయలుగా ఏదో ఉంది, ఆ రకంగా ఆశీర్వదిస్తాను. లెట్ హిమ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.